ఇంటర్వ్యూ ఇవ్వడానికి వెళ్తున్నాను. పెద్దమ్మ గుడి దగ్గర ఉంది వాళ్ళ ఆఫీస్. లాక్ చేసి రూమ్ బయటకి వెళ్ళా, మళ్ళీ వాచ్ పెట్టుకోలేదని గుర్తొచ్చి మళ్ళీ వచ్చాయి అనమాట. ఎందుకంటే ఈ వాచ్ నాకు చాలా ఇష్టం, ఎక్కడికి వెళ్ళినా వాచ్ పెట్టుకుంటా. ఒకటి ఏంటంటే ఇంటర్వ్యూలో మామూలుగా వాళ్ళు కష్టమైన క్వశ్చన్స్ అడిగితే హానెస్ట్ గా ఆన్సర్ ఇవ్వాలా, మన లోపల ఏది ఉందో, లేకపోతే పాలిష్ చేసి ఎవరిని నొప్పించకుండా ఇవ్వాలనేది ఒక డౌట్ ఉంటుంది ఎప్పుడు. ఈ రోజు చాలా హానెస్ట్ గా ఆన్సర్స్ ఇద్దామని డిసైడ్ అయిపోయాను. వచ్చేసాం. ఇది మాదాపూర్ మెట్రో ఎదురుగా క్యూ హబ్. లోపలికి వెళ్దాం, ఇంటర్వ్యూ చేద్దాం. సూపర్ రాజ్య. ఇక్కడికి వచ్చేసాను ఇంటర్వ్యూ ప్లేస్ కి, క్యూ హబ్. ఈజ్ హరీష్. ఈయన నన్ను ఇంటర్వ్యూ తీసుకోబోతున్నారు అనమాట. ఈయన గ్రేట్నెస్ ఏంటంటే హీ హాజ్ వర్క్డ్ విత్ 3 చీఫ్ మినిస్టర్స్. తెలుగు చీఫ్ మినిస్టర్స్ కదా, యాజ్ స్ట్రాటజిస్ట్. ఫస్ట్ టైం ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ లో వచ్చారనమాట. సో ఫస్ట్ ఇంటర్వ్యూ నాదే ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ లో. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. సో ఇప్పుడే ఇంటర్వ్యూ అయిపోయింది. చెప్పాను కదా అస్పైర్ మీడియా ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వడానికి వచ్చానని చెప్పేసి. ఈ బ్రో తీసుకున్నారనమాట. సో ఇంత పెద్ద టీం ఉంది వీళ్ళకి. ఇట్స్ గ్రేట్ టీమ్ హరీష్ గారికి. సో త్వరలో ఇంటర్వ్యూ రిలీజ్ అవుతుంది. చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు మాట్లాడుకున్నాము. స్పెషల్ థింగ్ ఈస్ హీఈస్ ఆల్సో అన్ యాక్టర్ అనమాట. యాక్టర్ అండ్ ఫిల్మ్ మేకర్. సో ఒక ఫిల్మ్ మేకర్ పాయింట్ ఆఫ్ వ్యూ లో క్వశ్చన్స్ అడిగారు. మీకు చాలా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుస్తాయి అనమాట, సినిమా గురించి, నేను పడ్డ జర్నీ గురించి. దిస్ ఈస్ ద వాచ్ గిఫ్టెడ్ బై హరీష్ గారు టు మై మదర్. మా మదర్ నాకు సపోర్ట్ చేసినందుకు తను ఇచ్చారంట. థ్యాంక్ యూ సో మచ్. వెరీ హ్యాపీ. తనకు వాచ్ అంటే చాలా ఇష్టం. ఇంటర్వ్యూ అయిపోయింది. ఎస్పెషల్లీ కాలేజ్ ప్రమోషన్స్, ఇంటర్వ్యూస్ అండ్ సెలబ్రిటీతో ప్రమోషన్స్ చేపిద్దామని ప్లాన్ చేస్తున్నా. లైక్ ఒక్కడే వెళ్ళి ప్యాంఫ్లెట్ ఇవ్వడం జనాలకి, అది ఇంకా ఆపేసి ఈ నెక్స్ట్ ప్రమోషన్స్ చేయాలి. ఒక రేంజ్ హైప్ తీసుకొచ్చి సినిమాని వరల్డ్ వైడ్ థియేటర్స్ లో రిలీజ్ చేసేలా డిస్ట్రిబ్యూషన్ డీల్ సంపాదించాలి. సూపర్ రాజా.